ఇది హైదరాబాద్లోని ఎల్బీ నగర్ మన్సూరాబాద్ వీకో సెక్షన్ కాలనీ నుండి మాట్లాడుతున్నాం సార్. ఇది కేబీఆర్ ఫంక్షన్ ముందుగా మా ఇల్లు ఉంటుంది. మేము ఇక్కడ ఇల్లు తీసుకొని 5 సంవత్సరాలు అవుతుంది సార్. 5 సంవత్సరాల్లోనే మేము ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. ఇది వర్షం నీరు కాదు సార్, ఫంక్షన్ హాల్ నుండి వస్తున్నాయి వాటరు, డ్రైనేజ్ వాటర్ 24 అవర్స్ వస్తూనే ఉంటాయి. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకుంటలేదు. పిల్లలకి విష జ్వరాలు వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము. ఎప్పుడు చూసినా ఎవరికి చెప్పినా ఇట్లా కార్లు బండ్లు వెళ్ళినప్పుడు వాటర్ అంతా మా మీదే, మా బట్టల మీద పెడుతున్నారు సార్. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా మన సుధీర్ రెడ్డి సార్ కూడా వచ్చారు, చేపిస్తామంటున్నారు. ఎన్నిసార్లు వచ్చినా ఏం చేపియట్లేదు. చూస్తే ఫంక్షన్ హాల్కి సందులు ఉంటాయి చూడండి సార్, అవన్నీ వాటర్ రావడానికే పట్టారు. కొంచెం వాటర్ వచ్చినా వాటర్ ఫ్లోటింగ్ మోకాల దాకా ఇంట్లోకి వస్తున్నాయి సార్. ఎన్నిసార్లు ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేదు సార్. చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు సార్. 3 years 4 years మేము ఇంట్లో ఉండము, బయటికి వెళ్తాం పని మీద. పిల్లలు వాటర్లో ఆడుతున్నారు, జ్వరాలు వస్తున్నాయి. నైట్ వర్షం తగ్గినా చూడండి సార్, ఇది వర్షం వాటర్ కాదు, ఫంక్షన్ హాల్ నుండే వస్తున్నాయి. వాటర్ ఎక్కువ ఫంక్షన్ హాల్లో అవుతున్నాయని ఫంక్షన్ హాల్ మొత్తం మధ్యలో గోడలన్నీ హోల్స్ పెట్టారు వాటర్ రావడానికి, అన్ని హోల్స్ ఉన్నాయి. దయచేసి మాకు ఎట్లయినా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం సార్. చిన్న పిల్లలు ఉన్నారు, వాటర్ ఫ్లోటింగ్ ఇంతే ఉంది. ఎంతమందికి ఎవరు చెప్పినా ఏం పట్టించుకుంటలేరు. ఇంటి పక్కన వాళ్ళు ఎవరికి ఏం చెప్పినా ఎవరు ఏం వినట్లేదు సార్. ఏం చెప్పినా ఏం అవ్వట్లేదు, ఏం ఇవ్వట్లేదని రెంట్లో ఉన్నారు, అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎట్లయినా మాకు పరిష్కారం ఇవ్వాలి సార్. అసలు గలీజ్గా ఉంటుంది, నడవడానికి కూడా రావట్లేదు. అసలు వర్షం వచ్చినప్పుడు అయితే కంపల్సరీ మురికాలు అన్నీ గలీజ్ వాటర్ వస్తాయి. చెప్తారు కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. మేము కూడా చాలా మాటలు చెప్పినాం, వీళ్ళకంటే చెప్పలేదు కానీ ఓనర్స్ మీరు అడగవచ్చు కదా అక్క అని అంటే వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. మేము కిరాయికుంటున్నాం కాబట్టి గలీజ్గా అయినా అసలు వర్షం వచ్చినప్పుడు అయితే గలీజ్గా వాటర్ వస్తున్నాయి. డ్రైనేజ్ వాటర్ నడవద్దామన్నా కూడా అసలు గలీజ్గా ఉంటుంది. కాళ్ళు అయితే మస్తు అదవుతుంది. పిల్లలు బ్యాగ్ పట్టుకొని వద్దాం నీళ్ళతోటి రాలేకపోతున్నారు. స్కూల్ ఉన్నప్పుడు అసలు కొట్టుకపోతున్నారు అసలు నీళ్ళతోటి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈడ దయచేసి మా బీద వాళ్ళ గురించి కొద్ది దయచేసి మీకు, మేము ముస్లిమ్స్ వాళ్ళమండి, చిన్న పిల్లలు ఉన్నారు. ఈ డ్యామేజ్ నీళ్ళు మొత్తం ఇంట్లోకి వస్తున్నాయి. ఇతనికి చెప్తే ఇతను ఇంటలేడు. మరి ఏం చేయాలో మీరే చెప్పండి సార్. మా వల్ల ఏం చేయాలి? మేము రోగాలు వస్తే పెట్టుకునేంత హర్షత కూడా మాకు లేదు. దయదలిసి మీరు ఏం చేస్తారో చేయండి సార్. మీకు మంచి చేస్తానంటే మేము అంత ఓట్లు మీకే వేసినాం, ఈసారి కూడా మీకే వేసినాం ఓట్లు కూడా. మళ్ళీ మేము ఇట్లా ఉంటే ఎట్లా బతకాలి సార్ మీరు చెప్పండి. దయదలిసి రేవంత్ రెడ్డి గారు ఏడ ఉన్నా ఈనాలి మా మాటలన్నీ మీరు. ఈయన మొత్తం ఈ డ్యామేజ్ నీళ్ళు మొత్తం వస్తే మేము ఎట్లా ఉండాలి, ఎట్లా తినాలి సార్? మేము వర్షం నీళ్ళు కావు సార్, ఇవి మొత్తం నీళ్ళు మొత్తం ఇళ్లలోకి వస్తున్నాయి. పండుకోవాలన్నా భయం వస్తుంది. మొత్తం మురికి గాల నీళ్ళు, దోమలు దొట్టాలు అన్నీ వస్తున్నాయి సార్. మేము గెలవలేకపోతున్నాం సార్. దయదలిసి మా వాదన మీరు వినాలే. రేవంత్ రెడ్డి నమస్కారాలు, మీకు 10 నమస్కారాలు చేస్తున్నాం మేము ముస్లిమ్స్ వాళ్ళం. ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందు ఇంత సమస్య ఉంటే వాళ్ళు ఊరుకోరు అంటే మేము ఎటైనా పోనీ. ప్రజలు సామాన్యులు అంటే అంత ఇది ఉందా వాళ్ళకి? మాకు అర్థం కాదు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసి చూస్తురుగా మేడం మీరు కూడా ఇప్పుడు. అంటే వాళ్ళ ఫంక్షన్ హాల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కావద్దు, మాకు ఎట్లయినా ఏం కాదు అంటే మేము ఏం చేస్తాం, మా వల్ల ఏమైందనే వాళ్ళు చేసేది. ఏమైద్దో మేము కూడా చూస్తాం. మాకు ఎట్లయినా ఇప్పుడు వర్షాకాలం మా వల్ల కాదు, వరదలు ఉన్నాయంట. నైట్ మేము పడుకున్నాం కానీ ఇంట్లో సేంట్ మేడం మా పరిస్థితి. ఏం చేస్తారో మాకు ఎట్లా న్యాయం కావాలి. డ్రైనేజ్ తీసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారో. 10లో ఉన్న మనుషులే కాబట్టి పెద్దలు ఏమైనా చేయొచ్చు, కాబట్టి ఏమన్నా చేసుకోవాలి. మాకు ఏం చేయకపోతే మంచిగా ఉండదని చెప్తున్నాం. ఇగో మాకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారు సార్. మేము ఇంట్లో ఉండం, బయటికి వెళ్తాం. పిల్లల పరిస్థితి ఏంటి? మొన్న ఈ అబ్బాయి అయితే కొట్టుకోబోయేటాడు కొంచెం. అయితే ఇంతకన్నా చిన్న పాప ఉంది, జ్వరంతో హాస్పిటల్కి వెళ్ళింది. ఎవరు చూస్తారు మా పిల్లల్ని? ఎవరు చేస్తారు చెప్పండి? అసలు ఇటు పట్టుకునేదే లేదు వచ్చి. కనీసం మరి వర్షం వస్తుంది ఏందని ఒక్కసారి ఎవరు ఏమీ రానే రారు, ఎవ్వరు రారు. ఇంట్లో ఇక్కడ ఇబ్బంది ఉందని అందరికీ తెలుసు. మరి ఎవరికి భయపడి ఎవరు రావట్లేదో మాకు తెలియదు సార్. మేమేం భయపడాల్సిన అవసరం లేదు. మేమైనా దొంగతనం చేస్తున్నామా భయపడడానికి? ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఇబ్బంది తెలుసు. ఇప్పుడు రమ్మంటే అందరు వస్తారు కానీ ముందు రారు చెప్పడానికి, భయపడుతున్నారు. మరి ఎందుకు భయపడుతున్నారో ఏందో మాకు తెలీదు.